హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి నా ఫేస్ లో ఏదైనా టెన్షన్ కనిపిస్తుందా? టెన్షనే అండి, బికాజ్ ఈ రోజు మాకు సెమ్ ఎగ్జామ్స్. కానీ టెన్షన్ మాత్రం ఎగ్జామ్స్ కి కాదు, ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది చూడండి. ఫాస్ట్ గా రెడీ అయ్యి ఫ్లోరల్ ప్రింటెడ్ కుర్తా ఇంకా వైట్ హీల్స్ వేసుకొని వాక్ చేస్తుంటే, దీస్ వైట్ హీల్స్ అండ్ ప్లాజో ఫ్లోయిగా ఉంటుంది కదా. ఐ థాట్ ఆఫ్ క్యాప్చరింగ్ అ క్యూట్ సినిమాటిక్ షాట్ ఆఫ్ మై వాక్, బట్ యూ లుక్ ఎట్ దట్ రోడ్. ఓకే, లీవ్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ వీఆర్ గెటింగ్ సో లేట్. మా ఫ్రెండ్స్ అప్పుడే బస్ స్టాండ్ కి రీచ్ అయ్యారు. కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు, దివ్య ఎక్కడున్నావు అని. కానీ నేను వాళ్ళకి ఇది ఎలా చెప్పాను, నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యానని. అట్లా చెప్తే నన్ను మామూలుగా తిట్టారు. అదే టెన్షన్ గా ఉంది, ఒకవేళ బస్ వెళ్ళిపోతే అని. ఈ ఎగ్జామ్స్ అప్పుడు ఇదొక టెన్షన్ ఎప్పుడు కూడా మాకు. ప్లీజ్ గైస్, బస్ దొరకాలని కోరుకోండి ప్లీజ్. అదేంటో ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్ గా రెడీ అయినా కూడా ఎప్పుడు చూడ లేట్ అవుతుంది. తలరాతలో లేట్ ఉండాలని రాసి పెట్టినప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి. హాఫ్ రన్నింగ్ హాఫ్ వాకింగ్ వేసుకుంటే ఫాస్ట్ వెళ్ళినాం. అయినా భయం అవుతుంది, ఆ జానమ్మ ఎంత తిడుతుందో అని. గైస్, ఫైనల్లీ మెయిన్ రోడ్ అయితే క్రాస్ చేసేసాం. ఓ వెయిట్ వెల్కమ్ టు మై ఎవ్రీథింగ్ దట్ కుడ్ గో రాంగ్ డే. ఎస్ గైస్, యూ హర్డ్ ఇట్ రైట్. బస్ స్టాండ్ కి వచ్చి చూస్తే షాక్. ఒక్క బస్ కూడా లేదు. సరే ర్యాపిడో బుక్ చేద్దామంటే ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. ఇట్ సీమ్స్ లైక్ ద యూనివర్స్ ఈస్ లిటరలీ ప్లేయింగ్ విత్ మీ. ఫైనల్ గా 0 ఆప్షన్స్ తో వీ హ్యాడ్ టు గో ఫర్ ఎ షేర్ ఆటో. లైఫ్ ఆఫ్ అ స్టూడెంట్ ఐ సే. సిన్స్ నేను ఇంకా ప్రీతి లాస్ట్ లో వెళ్ళాం కదా, ఇట్స్ యాక్చువల్లీ సో కంజెస్టెడ్. లిటరల్లీ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. బట్ వెన్ యూర్ లేట్ ఫర్ ఎగ్జామ్, ఈగో పక్కన పెట్టి కూర్చోవాల్సిందే. ఆఫ్టర్ ఆల్ దోస్ హర్డిల్స్ కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయాం. మా గ్యాంగ్ అప్పుడే ముందు వెళ్తున్నారు. స్ట్రెస్ఫుల్ గా స్టార్ట్ అయినా కూడా వి మేడ్ ఇట్ ఆన్ టైమ్. ఈ కాలేజ్ కి వచ్చేసరి రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. ద రోడ్స్ ఆర్ సో అన్ఈవెన్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఆ డస్ట్ అయితే ఇంకా అసలు ఓ గాడ్. హెయిర్ ఇంకా ఫేస్ రెండు కూడా డస్ట్ తో నిండిపోయాయి. వెనకాల కూర్చోవడం ది వర్స్ట్ డెసిషన్ అనిపించింది. బట్ ఎస్, ప్రతిసారి మనం అనుకున్నట్లే జరగదు కదా. ఓ, ఇక్కడ కాలేజ్ బస్ కూడా వస్తుందా నాకు తెలియదు. అంత ఘోరంగా ఉన్నాయి రోడ్స్. టు బీ ఫ్రాంక్, కాలేజ్కి రావడానికి రోడ్స్ మాత్రం అస్సలు బాగాలేదు. బట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ విత్ ద కాలేజ్ సరౌండింగ్స్, హౌ బ్యూటిఫుల్లీ దే హ్యావ్ మెయింటైన్డ్. ఇన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మా ఫ్రెండ్స్ ని ఒకసారి కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్. నా పక్కన కూర్చుంది కదా, షీ ఈజ్ ఇందు. తను ప్రీతి మీ అందరికి తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ బ్యాగ్ వేసుకొని నిల్చున్న అమ్మాయి జాను. షీఈ్ యాక్చువల్లీ లిటిల్ బిజీ. హాయ్ గైస్. సో గైస్, చూస్తున్నారు కదా మేమందరం ఇక్కడ కూర్చొని ఎలా ముచ్చట్లు పెడుతున్నామా. వెయిట్ డు నాట్ స్కిప్ ద వీడియో. ఐ స్వేర్ దిస్ వీడియో విల్ నాట్ బి గోయింగ్ టు బి సో బోర్డ్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా అట్లే చూడండి. నేను ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు మేము ఎలా మీట్ అయ్యామో చెప్తాను. సో లాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఎవ్రీథింగ్ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ డే 1. ఎస్, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కోసం నేను కాలేజ్కి వచ్చినప్పుడు అప్పుడే నేను ప్రీతిని కలిసింది. ఈ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏంటంటే తను ఆ రోజు yellow కలర్ డ్రెస్ వేసుకుంది. తనతో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇక్కడి వరకు వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సేమ్ డే ఈవినింగ్ హాస్టల్లో రూమ్ రిజర్వ్ చేసుకుందామని వెళ్ళాను. అప్పుడే జాను కలిసింది. నేను మార్నింగ్ వచ్చాను, జాను ఈవినింగ్ వచ్చింది. కానీ ఇద్దరం ఒకటే రూమ్ లో స్టే చేసాం. ఇంకా అదే ఈవినింగ్ ఆ స్మైలింగ్ ఫేస్ ఉంది కదా, అదే ఇందు. అదేంటో కానీ 3 మెంబర్స్ ని నేను ఒకటే రోజులో కలిసాను. ఇంకా ఈ వీడియోలో వైషు కనిపించట్లేదు, కానీ తను కూడా నాకు చాలా ఇంపార్టెంట్. వైషుని నేను ఫస్ట్ సెమిస్టర్ లో కలిసాను. బీటెక్ లో నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వీళ్ళు మాత్రం నాకు చాలా క్లోజ్. చాలా అంటే చాలా ఎక్కువ క్లోజ్. హాస్టల్లో జాను నేను ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఇంకా ప్రీతి ఇందు నా పక్క రూమ్ లో ఉండేవారు. ప్రీతి హాస్టల్ కి 1 వీక్ లేట్ జాయిన్ అయింది, కానీ తను వచ్చిన వెంటనే సెట్ అయిపోయాం. మేమంతా కూడా 2 ఇయర్స్ ఒకే హాస్టల్లో ఉన్నాం. కానీ ప్రీతి మాత్రం సెకండ్ ఇయర్ లో షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రీతి వాళ్ళ అక్క కూడా ఇక్కడే చదువుతుంది. సో ప్రీతి వాళ్ళ అక్కతో స్టే చేసి అయినా కూడా మా ఫ్రెండ్షిప్ మాత్రం తగ్గనే లేదు. అఫ్ కోర్స్ గైస్, అందరు ఫ్రెండ్స్ కి వచ్చినట్లుగానే మాకు కూడా చాలా ఫైట్స్, చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవి. కానీ ఏమున్నా మేమందరం ఒకరి కోసం ఒకరం స్టాండ్ తీసుకునే వాళ్ళం. మా బాండింగ్ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రోస్టింగ్. అఫ్ కోర్స్ మాకు ఒకరి మీద ఒకరికి జోక్స్ వేసుకోకపోతే ముద్ద దిగదు. మోస్ట్లీ వైషు, ఇందు, ప్రీతి రోస్ట్ అవుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు. ఇంకా మా థర్డ్ ఇయర్ లో మేము ఒక ఇన్స్టాగ్రామ్ ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. ఇన్స్టాలో మాకు 1 or 2 months కే 1K ఫాలోవర్స్ వచ్చేసారు. మేమంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చాలా జాలీగా ఉండేవాళ్ళం. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ అది ఆపేయాల్సి వచ్చింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ప్యాషన్ నాకు ఎప్పటి నుంచో ఉంటుండే. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నాకు నేనే స్నాప్ లో ఒక ఛానల్ కూడా పెట్టేసుకున్నా. దాని పేరు దివ్య షేరు. ఇంకా వ్లాగ్స్ కూడా చేసేదాన్ని. డ్యూ టు సమ్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ నేను స్టార్ట్ చేయలేకపోయాను. బట్ ఫైనల్లీ ఐ హావ్ డిడ్ ఇట్. స్టార్టింగ్ లో మేము 10 members కి ప్లస్ ఉండేవాళ్ళం, కానీ సైకిల్ ఇప్పుడు చాలా చిన్నది అయిపోయింది. నౌ వీఆర్ జస్ట్ 5 of us. నేను, జాను, ప్రీతి, ఇందు ఇంకా వైషు. ఇంకో విషయం ఏంటంటే మాకందరికి ఎనిమీస్ కామన్ గా ఉంటారు. దీంట్లో నో కాంప్రమైజ్. నాకు నచ్చలేదు అంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చలేదు అంటే నాకు నచ్చదు, అంతే. ఇంకా మీరు 10+ ఉండేవాళ్ళు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు విడిపోయారు అని మాత్రం అడగకండి. ఎందుకంటే
తెలిసిన ఆన్సర్కి క్వశ్చన్ అడగడం వేస్ట్ కదా. సో ఆ విషయం పక్కన పెట్టేద్దాం. మా ఈ 5 మెంబర్స్ కూడా ఒకటే బ్రాంచ్ కాదు యాక్చువల్గా. జాను ఏమో ఈసీఈ, ఇంకా నేను, ప్రీతి, ఇందు, వైషు ఏమో సిఎస్సి. సేమ్ బ్రాంచ్ అయినప్పటికీ కూడా సెక్షన్స్ కూడా వేరు. నేను, ఇందు, ప్రీతి ఒక సెక్షన్, ఇంకా వైషు వేరే సెక్షన్. కానీ కాలేజ్ లో ఎప్పుడు ఫెస్ట్ అయినా కూడా అందరం కలిసే రెడీ అయ్యేవాళ్ళం. మెయిన్ గా నన్ను రెడీ చేసేది మాత్రం జానునే. అది లేకపోతే నేను అసలు రెడీ అయ్యేదాన్నే కాదు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాంగా, నెక్స్ట్ ఎగ్జామ్ ఉందని కూడా మాకు అందరికి తెలుసు. కానీ ఎవ్రీవన్ బీ లైక్ చదువుకోవచ్చుగా, రివిజన్ చేసుకోవచ్చుగా, అట్లా ఖాళీగా కూర్చునే బదులు. కానీ నా ఒపీనియన్ ప్రకారం మనం ఎంత చదివినా కూడా మనకు గుర్తొచ్చిందేగా రాసేది. సో అందుకని ఎగ్జామ్ సెంటర్ ముందు పడి చదవడం నాకు అస్సలు నచ్చదు. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళినా వాళ్ళ డ్రెస్ ఏంటి, వీళ్ళ డ్రెస్ ఏ కలర్, అది చూడడానికే మాకు అంత టైం అయిపోతుంది. ఇంకా రివిజన్ కి టైం ఎక్కడ ఉంటుందో చెప్పండి. వీళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియదు గైస్. దేనికి నవ్వుతామో తెలియదు కానీ నవ్వుతూనే ఉంటాం. ఇక్కడ వీడియోలో చూడండి, మేము అంతా నవ్వుకుంటున్నా కూడా మా ప్రీతిని చూడండి ఒకసారి. బుక్స్ పట్టుకొని అటు ఇటు తిప్పుతుంది, పెద్ద ఏదో చదివేసినట్లు. మళ్ళీ ఎగ్జామ్ లో కూడా అన్ని ఓన్ గానే రాస్తుంది. ఆ బుక్ లో నుంచి ఒక్క పాయింట్ కూడా రాయదు. కానీ టెన్షన్ ఎక్కువ తీసుకుంటది. మెంటల్. ప్రీతిది చిన్నపిల్ల మెంటాలిటీ. సో వి ఆల్ ట్రీట్ హర్ లైక్ అవర్ లిటిల్ సిస్టర్. తను చాలా ఇంట్రోవర్ట్, ఇంకా ఇన్నోసెంట్. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా సైలెంట్ గా వచ్చేస్తుంది తప్ప ఒక్క మాట అనదు తిరిగి. తన అన్నవారి ముందు మేమే తన కోసం స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. కానీ భారంగా ఎప్పుడు అనిపించదు. వి ఆల్ లవ్ టు టేక్ స్టాండ్ ఫర్. మేము ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటూ కూర్చుంటే అందరు ఏదో మేము పెద్ద క్రైమ్ చేసినట్లుగా చూస్తున్నారు గైస్. బట్ హూ కేర్స్? ఫ్రెండ్షిప్ లో ఉంటే ఆ మాత్రం మ్యాడ్నెస్ ఉంటుంది కదా. ఇక వైషు విషయానికి వస్తే తను మాతో హాస్టల్లో ఎప్పుడు ఉన్నదే లేదు. ఫస్ట్ 2 years క్యాంపస్ హాస్టల్లో స్టే చేసినప్పుడు తను వేరే రూమ్, మేము వేరే రూమ్. తర్వాత ప్రైవేట్ హాస్టల్ కి షిఫ్ట్ అయ్యాక కొన్ని డేస్, ఒక ½ year ఉంది అంతే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అందుకోసం తను ఇంటి నుండే వచ్చేది కాలేజ్ కి. తను అట్లా మధ్యలో నుండే హాస్టల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలా పెద్ద గొడవనే జరిగింది. ఇట్లా మధ్యలో నుండే వెళ్ళిపోతే మాకు చాలా లాస్ వస్తుంది కదా అని హాస్టల్ అంకుల్ చాలా ఆర్గ్యూ చేశాడు. కానీ ఇంటి నుండి వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఎవరు మాత్రం మనీ వేస్ట్ చేసుకొని ఇట్లా హాస్టల్ నుండి వస్తారు చెప్పండి ఫ్రెండ్స్. ఆ హాస్టల్ ఫుడ్ తినుకుంటూ పేరెంట్స్ కి దూరంగా ఉండాలంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? బోత్ సైడ్స్ పాయింట్స్ కరెక్టే ఉన్నప్పటికీ కూడా బీయింగ్ హర్ ఫ్రెండ్ మేము ఆబ్వియస్ గా వైషుకే సపోర్ట్ చేస్తాం. కానీ వైషు హాస్టల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఐ హ్యావ్ క్రైడ్ ఆల్సో. నార్మల్ గా డిస్టెన్స్ పెరిగితే బాండింగ్ తగ్గిపోతుంది అంటారు కదా, కానీ గాడ్స్ వేర్ మా విషయంలో అది రివర్స్ అయింది. మేము అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పటికీ కూడా అలానే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ వైషుయే నాకు ఎక్కువ మెసేజెస్ చేస్తూ ఉంటుంది. నేను బిజీగా ఉండి మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా కూడా షీ నెవర్ స్టాప్స్. తనే ముందు కాన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తుంది, తనే మెసేజెస్ చేస్తుంది, కాల్స్ చేస్తుంది. దట్స్ వై షీ సో స్పెషల్ టు మీ. ఫైనల్గా వన్ థింగ్ ఏంటంటే, నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నా ఫ్రెండ్స్ నా దగ్గర ట్రూగా ఉండాలని. ఫేక్గా మాట్లాడుతూ, స్వీట్గా మాట్లాడుతూ, వెనకాల ఇంకోటి మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. వాళ్ళు నాతో ర్యాష్గా మాట్లాడినా పర్లేదు కానీ ట్రూగా ఉండాలి లోపల నుండి. ఫైనల్గా ఎగ్జామ్ హాల్ నెంబర్స్ చూసుకొని హాల్ టికెట్స్ తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చాను. ఎగ్జామ్ ఎట్లా రాసావు, బాగుందా పేపర్, అది ఇది అని మాత్రం అడగండి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ ఎండలేంటి బ్రో, లిటరల్లీ వీఆర్ బర్నింగ్ అవుట్ హియర్. అమ్మయ్య ఎగ్జామ్ అయిపోయింది అనుకునే లోపే బయటకు రాగానే ఈ ఎండలు ఒకటి. సరే గానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా. ఒక పక్క రోడ్ బాగాలేదు, ఆ డస్ట్ అంతా. ఎగ్జామ్ తర్వాత అవన్నీ ఊహించుకుంటేనే పిచ్చి లేసింది అసలు. ఎట్లయినా మళ్ళీ ఇప్పుడు మేము ఆటోకే వెళ్ళాలి. కానీ ఏం చేయాలి, నాకు అస్సలు వెళ్ళాలనే లేదు. ఇంకా నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకున్నా, మార్నింగ్ నుంచి వెయిట్ చేసావు కదా, ఈ ఒక్క ½ an hour వెయిట్ చెయ్యు అని. జానుది ఎగ్జామ్ ముందే అయిపోయింది. సో షీ హ్యావ్ కమ్ అండ్ వెయిటింగ్ ఫర్ us. ఐ షుడెంట్ టెల్ దిస్ బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్. మార్నింగ్ వెనకాల కూర్చున్నందుకు ఆ సీట్ కి ఏదో స్క్రూస్ ఉన్నట్టున్నాయి. ఆ స్క్రూస్ డ్రెస్ కి తట్టి డ్రెస్ చినిగిపోయింది గైస్. ఇంకా నేను చాలా స్టబ్బాన్ గా చెప్పిన, నేను అస్సలు కూర్చొని వెనకాల. ఇంకా చేసేదేం లేక జాను, ఇందు వాళ్ళిద్దరు వెనకాలకి వెళ్ళి కూర్చున్నారు. నాకు ఇది ఎప్పుడూ నచ్చుతుంది. నాకు ఏదైనా నచ్చలేదు అని అంటే దే విల్ గెట్ కాంప్రమైజ్. ఏం ఫీల్ అవ్వకుండా కాంప్రమైజ్ అయిపోతారు నా కోసం. రిటర్న్ అయ్యేటప్పుడు ఆటో అంకుల్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం నేను ఆటో అంకుల్ పక్కనే కూర్చున్నా. అంకుల్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇంకా తన ఫ్యామిలీ గురించి, ప్రొఫెషన్ గురించి, ఎగ్జామ్ గురించి చాలా మాట్లాడుతూ చూస్తూ మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. బట్ ఐఎమ్ లిటరల్లీ ఎంజాయింగ్ ద కాన్వర్సేషన్ విత్ హిమ్. అక్కడ నేను కెమెరా పెట్టుకుంటానంటే అంకుల్ అక్కడ పరదలా ఒకటి ఉంటే అది సెట్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ హిస్ ఎఫర్ట్స్. బట్ అక్కడ మొబైల్ పెట్టాను కానీ కింద పడుతుంది, అస్సలు ఆగట్లేదు. ఒక స్ట్రేంజర్ అట్లా సపోర్టివ్ గా ఉంటే నాకు నిజంగా చాలా నచ్చుతుంది. మార్నింగ్ నుండి ఏం తినలేదు, పైగా ఈ ట్రాఫిక్ ఇంకా ఈ హీట్ వల్ల చాలా ఇరిటేషన్. ఫైనల్లీ సమ్హౌ హాస్టల్ అయితే రీచ్ అయిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.